నా పైన కోపపడకండి. నా పైన కోపపడడం వలన వాక్యం మారదుగా. ఇక్కడ చెవులు మూసుకుంటేంది, ఇక్కడ నువ్వు ప్రసంగాలు వినకపోతేంది, ఇక్కడ నువ్వు నీ చర్చిలో నన్ను పిలిచి ప్రసంగాలు ఇవ్వకపోతేంది. తీర్పు రోజునైతే ఇదే ప్రసంగాలుగా. అప్పుడు అడుగుతాడుగా దేవుడు నిన్ను, మరి అప్పుడేం చెప్తావు నువ్వు ఆ రోజున? ఎందుకంటే నేను చెప్తే నీ వర్తమానం నాది కాదు కదా. దట్ ఈస్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ చెప్పాడు, అది ప్రవక్త చెప్పాడు. అదే మేము చెప్తున్నాం ఇక్కడ. వాళ్ళు ప్రవక్త చెప్పినవన్నీ చెప్పిననుకో, ఆ సంఘములో దశమభాగం మిగులుతుంది. నీకు అర్థమైందని నేను 100 మందికి 10 మంది మిగులుతారు, 1000 మందికి 100 మంది మిగులుతారు, దశమ భాగమే మిగులుతుంది. అందుకే ఆ పాస్టర్లు తెలివిగా ప్రవక్త చెప్పిందంతా చెప్పకుండా, నేను కూడా ప్రవక్తదే చెప్తున్నాను అన్నట్టుకు చెప్పడానికి, ప్రజలను మోసం చేయడానికి ఏం చేస్తాడంటే, ప్రవక్త వర్తమానంలో నుండి అనుకూలంగా ఏవైతున్నాయో అనుకూలంగా వాటిని తీసి చక్కగా చెప్పుకుంటూ పోతా అంటాడు. అప్పుడు పాపం అక్కడ ఉన్న ప్రజలు ఎట్లా మోసపోతుంటారంటే, మా పాస్టర్ కూడా ఎంటైర్ మెసేజ్లోనే కదా చెప్తున్నది, మా పాస్టర్ కూడా ఈ ఆదివారం అదిగో మెసేజ్ బుక్ తీసి కొటేషన్ చదివాడుగా. మీ పాస్టర్ మొత్తం కొటేషన్ చదువుతలేడు. మరి మేము వేసిన పుస్తకం అన్ని ప్రాఫిట్ యొక్క కొటేషన్లే. ఎందుకు చదువుతలేడు మీ పాస్టర్? ఎందుకు పంచట్లేదు మీ సంఘంలా? అవన్నీ ప్రవక్త చెప్పినాయే కదా. ఎందుకు పంచట్లేదు? దొంగవాడు, వర్తమానాన్ని సంపూర్ణతలో నమ్మడవాడు, వర్తమానంలో సంపూర్ణంగా నమ్మకుండా చేసేదే అపవాదయ్యున్నాడు. డినామినేషన్స్ ఈ బైబిల్ అంతా నమ్ముతుందా? నమ్మదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయన్నీ నమ్ముతారు, వాళ్ళకి మంచి అనుకూలంగా ఉన్నాయన్నీ నమ్ముతారు. మిగతావి నువ్వు తీసి చూపించు. ఇదిగో యేసుక్రీస్తులో బాప్తిజం. నా పాస్టర్ అట్లా చెప్పలేదే, బైబిల్ చెప్తాను కదా. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సింది. మరి జాన్ వెస్లీ భార్య చెప్తానుగా, జాన్ వెస్లీ భార్య ప్రసంగాలు చెప్తున్నదిగా, పాలిమాన్యాల భార్య ప్రసంగాలు చెప్తున్నదిగా, దినకరన్ భార్య ప్రసంగాలు చెప్తున్నదిగా, పాస్టర్ల భార్య ప్రసంగం చెప్తున్నదిగా. నువ్వు వాక్యం చెప్తావా? వాక్యం నమ్ముతావా? వాళ్ళని నమ్ముతావా? వాళ్ళు వాక్యం నమ్మరు, వాళ్ళనే నమ్ముతారు. వాళ్ళు ఎప్పుడు బైబిల్ని పూర్తిగా నమ్మరు. మెసేజ్లో కూడా పూర్తిగా మెసేజ్ని నమ్మరు. వీళ్ళు దొంగలు. ఈ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంపూర్ణమైన వర్తమానం నమ్మేదే వధువు. వర్తమానంలో కొంచెం నమ్మకపోయినా ప్రవక్త అన్నాడు అది మోసమై ఉన్నది అన్నాడు ఆయన. ప్రవక్త ఏమని చెప్పాడు? కొంచెము అవ్వను నమ్మకుండా చేశాడు వాడు. ఏంటిది? చస్తారు, చావరు. చస్తారు అనేది దేవుడు, చావరు అనేది సాతానుడు. వాడు ఏం చేశాడు? ఆ చిన్న మాట నమ్మకుండా చేశాడు వాడు. చస్తారనే మాట ఏమైంది? ఇగో ఇక్కడ ఉన్నాం ఇప్పుడు, ఈ రోగాలతో, ఈ వ్యాధులతో, ఈ సమస్యలతో, ఈ బాధలతో ఇక్కడ ఉన్నాం మనం అంతా.